నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డాకు మహారాజ్. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అందరూ ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. డాకు మహారాజ్ ట్రైలర్లో అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజ్ అంటూ ఒక పాప వాయిస్తో ట్రైలర్ను ప్రారంభించిన తీరు మెప్పించింది. డాకు మహారాజ్గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘంగా ఉంది. నందమూరి బాలకృష్ణ విభిన్న రూపాలతో సరికొత్త పాత్రలో కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్గా, తర్వాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో కనిపిస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్లో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు. అనగనగా ఒక రాజుండేవాడు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బలమైన కథా కథనాలతో, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలతో అద్భుతమైన చిత్రంగా డాకు మహారాజ్ రూపుదిద్దుకుందని ట్రైలర్తో స్పష్టమైంది. ట్రైలర్లో డాకు మహారాజ్ని ఢీ కొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తున్నారు. అలాగే కీలక పాత్రధారులైన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, మకరంద్ దేశ్ పాండే పాత్రలను కూడా ట్రైలర్లో పరిచయం చేశారు. కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయి. ఇక సంచలన స్వరకర్త తమన్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. చిత్రానికి డాకు మహారాజ్ ట్రైలర్ ఒక మంచి విందు భోజనంలా ఉంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ కొల్లి థియేటర్స్ లో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.